హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నా బర్త్డే. మేమైతే లలితమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. 5 మెంబర్స్ డైరెక్ట్ గుడి దగ్గర అయితే దిగేసాము. పావని ఒకటి ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చేసింది బయోమెట్రిక్ వేసేసి. మేమైతే బయోమెట్రిక్ వేయకుండానే ఇక్కడ దిగేసాము. మళ్ళీ అక్కడ దిగామంటే కొంచెం లాంగ్ ఉంటుంది నడవడానికి అని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. గుడి దగ్గర అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ నవరాత్రుల్లో. లలితాంబదేవి గుడి దగ్గర వచ్చేసి అమ్మవారిని రోజుకు ఒక అలంకరణ అయితే పెడతారు. దగ్గరున్న వాళ్ళైతే ఒకసారి రండి, చాలా బాగా చేస్తారు. కిందకు వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాం మేము స్వామివారి దగ్గర మహాయోగి. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము అమ్మవారి దర్శనం చేసుకుందామనేసి. అయితే జనాలు ఒక్కరు కూడా లేరండి. మేము వెళ్ళాము, మా తర్వాత ఒకరు ఇద్దరు వచ్చున్నారు అంతే. ఇంకా కిందనే టెంకాయ అయితే కొట్టుకొని పైకి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేసాం మేము. టెంకాయ నీళ్ళు కొట్టిన తర్వాత చేతిలో వేసుకొని తాగామన్నమాట. అలా తాగకూడదంట. అమ్మవారికి ఇవ్వాలంటే డైరెక్ట్ కొట్టేసి తీసుకొని వెళ్ళాలంట. ఇవి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, దేవుళ్ళకి బాగా ఇష్టం కదా. పువ్వుల పేరైతే గుర్తు రావటం లేదు. ఇవైతే చెట్లు దండిగానే ఉన్నాయి లలితాదేవి గుడి దగ్గర వచ్చేసి. ఇక్కడికి వచ్చామంటే చాలు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. పూల చెట్లు చూస్తూ ఉంటే కలర్ఫుల్గా ఉంటాయి. పూల చెట్లు వచ్చేసి గుడి చుట్టూరు ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని చెట్లే ఉంటాయి. ఈ పళ్ళు ఏంటి అసలు అర్థమే కావడం లేదనమాట. చూస్తూ ఉన్నాము, తెలిస్తే కామెంట్ చేయండి. చెట్టు అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు ఉంటే హేమలత చూడండి కోసుకొని పరిగెడతా ఉంది. చాలా చేదుగా అయితే ఉన్నాయి, అసలు బాగలేవన్నమాట. ఇంకా గుడికి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడా. లలితాదేవి గుడి ఇంతకుముందు కూడా చూపించాను ఫుల్ వీడియోలో, చూడకంటే ఒకసారి చూసేయండి, ఛానల్ అయితే ఉంది. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా దర్శనం చేసుకొని ఒక 3 రౌండ్లు అయితే తిరిగాము. తర్వాత వచ్చేసి వీళ్ళు ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నారు. మా వాళ్ళు వచ్చేసి బ్యాక్ సైడ్. మా వాళ్ళకి ఫోటోలు అంటే చాలా పిచ్చి అనమాట. ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి బుజ్జి యొక్క క్యారీ తీసుకొని వచ్చింది కిచిడి. అది కావేరక్క అందరికైతే తినిపిస్తూ ఉంది. ఇంకా తినేసిన తర్వాత ఇలా ఇటు సైడ్కి అయితే వచ్చేసాము. నాగదేవతలు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కదా, ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంక ఇదంతా తిరిగేలోపు అయితే బాగా దాహం వేసింది. త్రాగునీరు అని అక్కడ ఉంది కదా, కూల్ వాటర్ వస్తూ ఉంది. పట్టేసుకొని కూల్ వాటర్ ఫుల్గా తాగేసాము. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి తామర పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా రోడ్ మీద కూడా మంచిగా డెకరేషన్ చేసి దానికైతే రెడీ చేస్తూ ఉన్నారంతా. ఈవినింగ్ టైంలో అయితే కేక్ తీసుకొని వచ్చారు మా వాళ్ళు. కేక్ అయితే కట్ చేస్తున్నాను. సడన్గా హేమలత వచ్చేసి క్యాండిల్ అయితే వెలిగించేసింది. అది సౌండ్ రావడంతో అందరైతే వెనక్కి వెళ్ళిపోయారు ఒక్కసారిగా. ప్రతిసారి ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాను. ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ అనమాట. ఇన్స్టిట్యూట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అందరితో. ఇది ఒక మెమొరబుల్గా అయితే ఉంటుంది నాకు ఎప్పటికి కూడా. ఇంకా ఈవినింగ్ బయలుదేరిన తర్వాత ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి వచ్చేసాము. తర్వాత పానీపూరి అయితే పార్టీ ఇచ్చాను మా వాళ్ళకి. పానీపూరి అయితే తినేసాము. కొన్ని పిక్చర్స్ మీతో కూడా షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.